అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి గాంధీ కుటుంబానికి అవసరమైతే ఏం చేయడానికైనా సిద్ధమని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో మాత్రం నాంచుడు ధోరణి వీడట్లేదు. స్వయంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీనే ఇచ్చిన వాగ్దానాల విషయంలోనూ ఏండ్ల తరబడి సాగదీత విడ్డూరంగా ఉంది. ఆ హామీ ఏంటి? రైతులు కార్మికులకు ఎంతో మేలు చేసే ఆ పని చేసేందుకు ఎందుకింత జాప్యం జరుగుతోంది? ఈ స్టోరీలో చూసేద్దాం. తమ పార్టీ అధికారంలోకి వస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని 2023 అక్టోబర్ 20న స్వయంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీనే హామీ ఇచ్చారు. हमारी सरकार आएगी तो इस शुगर फैक्ट्री का रिवाइवल का काम हम करेंगे आपके लिए. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతోనే మా మొట్టమొదటి కార్యక్రమం వరి ధాన్యాన్ని ప్రత్యామ్నాయంగా చక్కెర ఉత్పత్తిని ప్రోత్సహించే విధంగా రాష్ట్రంలో ఉన్న 3 చక్కెర కర్మాగారాలు మన ముత్యంపేటతో పాటు కానీ బోధనే కానివ్వండి, మున్బోజిపల్లె కానీ చక్కెర కర్మాగారాలన్నీ కూడా పునఃప్రారంభించి రైతాంగానికి అండగా నిలబడదవుతుందని చెప్పని మేము మనవి చేసుకుంటున్నాం. కానీ 2.5 ఏళ్లు దాటిపోయినా దీని అమలులో మాత్రం పెద్దగా పురోగతి కనిపించడం లేదు. కమిటీల పేరుతో కాలయాపన తప్ప ఇచ్చిన మాట నిలబెట్టుకునే చిత్తశుద్ధి కొరవడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దాదాపు 90 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ షుగర్ ఫ్యాక్టరీని మళ్లీ తెరిస్తే వేలాది మంది రైతులు, కార్మికులు ఎంతో మేలు జరుగుతుందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీని విషయంలో ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోకపోతే ప్రజా ఉద్యమాలకు సిద్ధమని హెచ్చరిస్తున్నారు. 1938లో నాటి నిజాం సర్కారు నిజామాబాద్ జిల్లా బోధన్ కేంద్రంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించింది. పరిశ్రమలకు కావలసిన చెరుకు ఉత్పత్తి కోసం 16,000 ఎకరాల భూమిని సేకరించి చక్కెర ఉత్పత్తిని ప్రారంభించింది. అప్పట్లో ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారంగా బోధన్ నిజాం షుగర్స్ ఓ వెలుగు వెలిగింది. ఈ పరిశ్రమల వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది కుటుంబాలు ఉపాధి పొందాయి. కానీ 2002లో చంద్రబాబు సర్కార్ నిజాం షుగర్స్ ను జాయింట్ వెంచర్ పేరిట ప్రైవేట్ కంపెనీ చేతిలో పెట్టింది. ప్రైవేట్ యాజమాన్యం చక్కెర ఫ్యాక్టరీని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయల సంపదను దోచుకుని ఆ తర్వాత నష్టాల పేరు చెబుతూ ఫ్యాక్టరీని నడపలేమంటూ చేతులెత్తేసింది. దీంతో ఏం చేయాలన్న దానిపై 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. సుదీర్ఘ అధ్యయనం తర్వాత ఆ ఫ్యాక్టరీని ప్రభుత్వం టేకోవర్ చేయాలని సిఫార్సులు చేస్తూ 2006లో కమిటీ నివేదికను సమర్పించింది. ఆ రిపోర్ట్ను పరిశీలించిన నాటి ప్రభుత్వం తదుపరి చర్యలకు పూనుకోవాల్సిందిగా మంత్రుల బృందానికి బాధ్యతలు అప్పగించింది. కానీ 2009లో వైఎస్ఆర్ హఠాన్ మరణంతో ప్రభుత్వం టేకోవర్ చేసే ప్రక్రియ నిలిచిపోయింది. 400 ఫార్మర్స్ని తీసుకుపోయి చూపెట్టుకొని వస్తే తర్వాత రైతులు వచ్చి ప్రభుత్వం నడపాలిగా మేము నడపమని చెప్పిన అధ్యక్ష. ప్రభుత్వం నడపడం సాధ్యం కాదు, ఇంపాసిబుల్. మీరు సొసైటీ నడుపుకున్నట్టయితే మీకు ఆప్టిట్యూడ్ ఉంటుంది. మహారాష్ట్రలో ఏ విధంగా అయితే అవి సస్టైన్ అవుతున్నాయో కోఆపరేటివ్ షుగర్ మిల్ యూనిట్స్, ఫార్మర్ యూనిట్స్, ఇక్కడ కూడా సస్టైన్ అయితే అని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దానికి పూర్వ వైభవం తీసుకొస్తానని హామీ ఇచ్చారు. అయితే స్వరాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ సర్కార్ కూడా కాలయాపన చేస్తూ రావడంతో 2015లో ప్రైవేట్ యాజమాన్యం ఫ్యాక్టరీని పూర్తిగా మూసేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిశ్రమ మళ్లీ తెరుచుకోలేదు. తిరిగి తెరిపించే విషయంలో కార్మికులు, రైతులు అనేక ఉద్యమాలు చేస్తూ వచ్చారు. కంపెనీపై లే ఆఫ్ ఎత్తివేయాలని, పరిశ్రమలపైనే ఆధారపడి జీవిస్తున్న రైతులు, కార్మికులు ఎన్నో రీలే దీక్షలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాజకీయ పార్టీలు సైతం వారికి మద్దతు ప్రకటించాయి. అలా బోధన్ నిజాం షుగర్స్ పరిశ్రమ అంశం కాలక్రమేణా రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రచార హామీగా మారిపోయింది. ఈ క్రమంలోనే 2018 ఎన్నికలకు ముందు అప్పటి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పరిశ్రమ తెరుస్తామని మాట ఇచ్చినా ఆ కల నెరవేరలేదు. 2023 ఎన్నికల ముందు మళ్లీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిజాం షుగర్స్ ను తెరిపిస్తామని హామీ ఇచ్చారు. గతంలో సగం ప్రక్రియ ముగించిన కాంగ్రెస్ మళ్లీ హామీ ఇవ్వడంతో రైతులు, కార్మికుల్లో ఆశలు చిగురించాయి. కానీ రేవంత్ సర్కార్ మళ్లీ కమిటీలతో కాలయాపన చేస్తుండడంతో జనంలో ఆగ్రహావేశాలు పెరుగుతున్నాయి. రైతులను ఆదుకునే దాంట్లో, నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ఓపెన్ చేసే దాంట్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అనేది ఈ రోజు ఈ కేబినెట్ చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని పునరుద్ధరణపై రేవంత్ సర్కార్ 2024 జనవరి 12న పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ కూడా ఇప్పటికే నివేదిక సమర్పించింది. అయితే ఆ రిపోర్ట్ను స్టడీ చేసిన సర్కార్ షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరణకు ఎలాంటి ప్రణాళికను అవలంబించాలో సూచించాల్సిందిగా క్యాపిటల్ ఫార్చ్యూన్ అనే ప్రైవేట్ కన్సల్టెన్సీ సంస్థను నియమించింది. మళ్లీ ఈ కమిటీ నివేదిక వచ్చేది ఎప్పటికో, దానిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునేది ఎప్పటికో అని రైతులు, కార్మిక వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. హామీలు ఇచ్చి ఏండ్ల తరబడి కమిటీల పేరుతో ఈ కాలయాపనలేంటోనని విమర్శలు చేస్తున్నాయి. ఓవైపు ఆరుతడి పంటలు వేయండి అని ప్రచారం చేయడమే తప్ప షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించి 1000 ఎకరాల్లో చెరకు లాంటి ఆరుతడి పంటలను రైతులు పండించే అవకాశం వస్తుందని ఈ ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇకనైనా ఆలస్యం చేయకుండా బోధన్తో పాటు జగిత్యాల జిల్లా ముత్యంపేట, మెదక్ జిల్లా మొంబోజీపేటలో ఉన్న నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ యూనిట్లను ప్రారంభిస్తుందా, లేక ఇంకా ఏండ్ల తరబడి సాగతీత ధోరణిలోనే కొనసాగిస్తుందా? వేచి చూడాలి.